జనవరి 26 నుంచి మాకు తోడుగా మీరు. ఇకపైన సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు. ఇక్కడ కూడా మొదలు పెట్టారా మీ వేషాలు? ఇందుకేగా మీ ఇద్దరు ఆఫీస్లో పాగా వేసింది. మీ అదృష్టమో నా దురదృష్టమో తెలియదు కానీ నాకు తప్ప మీ అసలు స్వరూపం ఎవరికి కనపడదు. అంత గొప్పగా మేనేజ్ చేస్తారు. హ్యాట్స్ ఆఫ్. సార్, నేను చెప్పేది వినండి సార్. నా మొహాన విడాకులు కొట్టి నీకెలా కావాల్సితే అలా ఉండొచ్చు కదా వసుంధరా. అందరి ముందు ఆల్రెడీ నేను ఒక వెధవని, ఎందుకు పనికిరానని ప్రూవ్ చేసావు కదా. ఇంకా ఏం కావాలి వసుంధరా? ఇంకా ఏం చేద్దామనుకుంటున్నావు నన్ను? పోనీ చచ్చిపోనా? మీకు ఏ అడ్డు ఉండదు, ఎవడో ఆపేవాడే ఉండడు. ధ్రువ సార్, ధ్రువ సార్, ఎలా నిరూపించాలి మేడం? తన మైండ్లో అనుమానం తప్పింకేమీ లేదు. అందుకే ఏం చేసినా ఒకేలా చూస్తున్నాడు. చూస్తున్నాడేంటి? చూస్తున్నారు. నేను నీకు బాస్ అయితే తను నాకు బాస్. కొన్ని పరిస్థితుల వల్ల ఆయన్ని డిమోట్ చేసి మేనేజర్గా ఉంచాల్సి వచ్చింది, కానీ ఆయనే ఈ కంపెనీకి వైస్ చైర్మన్. కాబోయే చైర్మన్. ఆయన జీతం ఇస్తుంటే మీ ఇంట్లో అందరూ 4 ముద్దలు తింటున్నారు. ఆ గౌరవం పిలుపులో కూడా ఉంచు మిస్టర్ కార్తిక్. లేదంటే మిమ్మల్ని కంపెనీ స్పేర్ చేయదు. సారీ మేడం, నా ఉద్దేశం అది కాదు. మీ ఉద్దేశాలు అడ్వైజులు అడిగినప్పుడు చెప్పండి, అర్థమైందా? సారీ మేడం. ఆ ఫైళ్ళు చెక్ ఇవ్వండి, సైన్ చేసి వెళ్తాను. మీతో మాట్లాడొచ్చా మేడం? మేడం ఏంటి ధ్రువ?
మరి తల్లిగా నా గురించి ఆలోచించడమే మానేశారు కదా, మరి ఏమని పిలవాలి? ఏం మాట్లాడుతున్నావు ధ్రువ? నీకు నేను ఏమైపోయినా పర్వాలేదు, లేదంటే నా ప్రాణానికి గండమని తెలిసి కూడా నువ్వు ఏమీ పట్టనట్టు కూర్చుంటావా అమ్మా? ఈ పాటికి ఇంట్లోంచి ఆ వసుంధర్ని పంపించేసేదానివి. ఇప్పుడు నీ కంపెనీకి ఆ వసుంధర అవసరం కాబట్టి అది ఏం చేసినా చూస్తూ ఊరుకుంటున్నావమ్మా, అంతేగా? ఇప్పుడు పొగుడుతున్న ఈ నోటితోనే కొన్ని వందల ప్రశ్నలు అడిగావు. నా కళ్ళతో చూసినవే నేను నమ్మలేదమ్మా. నేను పెట్టిన ఉంగరం ఆ కార్తిక్ గాడి చేతిలో ఉండడం నేను చూశాను. ఎక్కడున్నావని ఫోన్ చేస్తే కార్తిక్ గాడితో ఉండి నాతో ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. పెళ్ళయ్యాక కూడా ఆ కార్తిక్ గాడికి డబ్బులు ఇవ్వడానికి వెళ్ళి గుడికి వెళ్ళొచ్చానని నాకు అబద్ధం చెప్పింది. ఇక దాన్ని నమ్మే ప్రసక్తే లేదు. మీరు నన్ను అర్థం చేసుకోరమ్మా. ఆ గురువు గారికి కలలో వచ్చినట్టు ఆ యాక్సిడెంట్ ఏదో ఈ రోజే జరిగితే మీ అందరికీ నా దరిద్రం వదిలిపోతుంది. ధ్రువ, ఎందుకమ్మా కొట్టడం? భరించలేకపోతే చావాలని కోరుకో. మీకెవరికి నా బాధ అర్థం కాదు. మీ అందరికీ భారంగా నేను బతకాలనుకోవడం లేదు. ధ్రువ, 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 పిచ్చైన పట్టిందా నీకు? ఆగు ధ్రువ. వదలమ్మా, ఏదైతే అది జరగనివ్వు. ధ్రువ, నేను చెప్పేది విను ధ్రువ. ధ్రువ, 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 నేను చెప్పేది విను ధ్రువ. నేను తిరిగి రాకూడదని కోరుకోమ్మా. నువ్వైనా ప్రశాంతంగా ఉండు. ధ్రువ, ధ్రువ, మేడం, ధ్రువ సార్ ఎక్కడా? ఎంత ఆపినా ఆగకుండా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడి వెళ్ళిపోయాడు. వాడు మాట్లాడిన మాటలకి, ప్రవర్తించిన తీరుకి నాకు నిజంగానే పిచ్చి పడుతుంది వసుంధరా. మేడం, ఇది గురువు గారు ఇచ్చిన రక్ష తాడు కదా, ఇక్కడ కింద పడుందేంటి? గురువు గారు ధ్రువ సార్ చేతికి కట్టారు కదా. కోపంలో ఎంత చెప్పినా వినకుండా ఆ రక్షాబంధనాన్ని తెంచేసి వెళ్ళిపోయాడమ్మా. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.